కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జ్యోతిష శాస్త్ర పరిచయంలో భచక్రం అంటే ఏమిటి అనే మొదటి టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే జ్యోతిష శాస్త్రం నేర్చుకునే కంటే ముందు మనము కొన్ని ఖగోళ విషయాలు తెలుసుకోవాలి. ఇవి అన్నీ కూడా జ్యోతిష్యంలో ముందు ముందు అంటే జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాల గురించి, గ్రహాల గురించి మనం చదువుకునేటప్పుడు అవి ఏంటి అనే అవగాహన మనకు తెలియాలి. ఖగోళ అవగాహన ఉండాలి. ఖగోళంలో నక్షత్రాల గమనాలేంటి, గ్రహాల గమనాలేంటి, సూర్యగమనం ఏంటిది, చంద్రగమనం ఏంటిది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే ఈ బచక్రం అంటే ఏంటి, ఎలా ఏర్పడింది అంటే ఈ ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. బచక్రం అనేది భూమికి కేంద్రంగా తీసుకొని కనిపించే ఆకాశంలోని సంపూర్ణ వలయం. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు సంచరించే మార్గాన్ని సూచించే జ్యోతిష పటం. అయితే సరళంగా చెప్పాలంటే ఏంటి అంటే ఈజీ వేలో బచక్రం ఒక ఆకాశ గడియారం అన్నమాట. కాలం ఎలా ప్రవర్తిస్తుందో చూపించే ఒక వృత్తం, ఒక సర్కిల్. అంటే అది సర్కిల్ లాగా ఉండదు, అది ఎలా ఉంటుంది అంటే ఎలిప్టికల్గా ఉంటుంది. కాకపోతే మనం వృత్తం అనే చదువుకుంటాం బచక్రం అనేది. బచక్రంలో ముఖ్యంగా ఇది 360 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట ఈ వలయంని. ఇది ఎలా అంటే ఈ బచక్రం ఎలా ఎలా ఏర్పడింది అనేది తెలుసుకోవాలి. అంటే జ్యోతిష్యంలో ఆకాశంలోని గ్రహ నక్షత్రాల గమనాన్ని ఆధారంగా చేసుకొని భూమిపై జరిగే పరిణామాలను, అంటే ఆ గ్రహ నక్షత్రాల చేంజెస్ని బట్టి వాటి ప్రభావం భూమిపై పడి ఆ భూమిపై జరిగే పరిణామాలని అర్థం చేసుకొని ఋషులు దీర్ఘకాల పరిశీలనలు చేసి, ఖగోళ విషయంలో దీర్ఘకాల పరిశీలనలు చేసి దాని ద్వారా ఆకాశాన్ని 360 డిగ్రీస్గా విభజించారు. ఈ సంపూర్ణ వలయాన్ని భచక్రము అంటారనమాట. అయితే బచక్రం ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒక సంవత్సరం పూర్తి వలయం పూర్తి చేస్తుంది అనమాట. ఆ ప్రయాణ మార్గాన్ని 12 సమాన భాగాలుగా విభజించారు. ప్రతి భాగము 30 డిగ్రీస్ ఉంటుంది. ఈ 12 భాగాలే 12 రాసులు. బచక్రంలో నక్షత్రాల పాత్ర ఏమిటి మరి? అయితే బచక్రంలో నక్షత్రాల పాత్ర ఏంటి అంటే సూర్య మార్గాన్ని 27 భాగాలుగా విభజించారు. ప్రతి భాగము 13 డిగ్రీస్ 20 మినిట్స్ ఉంటుందన్నమాట. ప్రతి నక్షత్రము 13 డిగ్రీస్ 20 మినిట్స్ ఉంటుంది. వీటిని నక్షత్రాలు అంటారు. చంద్రుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి వెళ్ళడానికి పట్టే సమయంని సుమారు ఒక రోజులో ప్రయాణిస్తాడు. అందువల్ల నక్షత్రాలు మనసు మరియు కాల ప్రభావాలని సూచిస్తాయి అని తెలుపుతుంది ఈ శాస్త్రం. మరి గ్రహాల స్థానాలేంటి అంటే గ్రహాలు ఈ రాశి నక్షత్రాల మధ్య సంచరిస్తూ బచక్రంలో వివిధ స్థానాల్లో ఉంటాయి. జన్మ సమయానికి గ్రహాలు ఉన్న స్థానాల ఆధారంగా జాతకం అనేది రూపొందుతుంది. దీనివల్లనే మన లగ్నము అన్నీ కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు బచక్రం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇంకా ముందు బచక్రం గురించి చాలా డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.